మొన్న డబ్బు టిల్లనే ఉన్నది అట్లే. రాళ్ళు పడతాయి ఏంద్రా? రాళ్ళు పడితే ఆగమవుతాం. ఈరోజు మేము పన్నీర్ వేయబోతున్నాం అని చెప్పినాం కదా. పన్నీర్ నార్మల్ పన్నీర్ కాదు, డాబా స్టైల్ మసాలా పన్నీర్. ఇప్పుడు వచ్చేసి ఫిషింగ్ అయితే చేస్తున్నాం గాయస్. ఫిషింగ్ కోసం మనకు ఎర్రలు లాంటివి కావాలి కదా. ఎర్రలు అయితే ఇప్పుడు మా దగ్గర లేవు. సో ఇప్పుడు వచ్చేసి థర్డ్ టైం కామెంట్స్ అయితే అవుతున్నా. కాలా అంతలేవురా చల్లగా. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మనం చేయబోతున్నాం 24 hours క్యాంపింగ్ అండ్ ఫ్లోటింగ్ బెడ్. సో అది వచ్చేసి మన కుంట దగ్గర అయితే ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి మన క్యాంపింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ అయిపోయినాం గాయస్. వాటర్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. వాడు కొడతలేడు. కొడుతున్నానే మరి అటే తిరుగుతుంది నేను నొక్కితే. కట్టి అదే నువ్వే అటుకోటు. పోతుందిరా గట్టి నువ్వు. పోతుండే జోష్ ఏదిరా, ఎనర్జీ ఏదిరా. పని కొట్టలే. రియల్ పెట్టి లీలలో తీసుకుపోయినట్టుగానే ఉన్నది. ఎందుకంటే మనం తయారు చేసింది ఏడా తిరిగిపోయిందా ఇది అంతలేదా? కాలుతో దొక్కు కింది పెట్టి. కాలుతో దొక్కుతున్నా అందుకే. ఒరే మొన్న టెస్ట్ చేసినట్టుగా లేకపోతే దుంకి నూకురా. మొన్న ఇంకా సామాన్ లేదు, అప్పుడు అల్క ఉండే. ఇప్పుడు ఇవన్నీ సామాన్లు పెట్టినా జరగ కూడా జరగదు. ఈ బెడ్ పైన కూర్చొని చెప్తాడు కొట్టినట్టయితే పోతలేదు. డింపియాడు ధైర్యం చేసి ఒడ్డు పోయి మళ్ళీ తెప్ప తీసుకొచ్చిండు ఒకటి. వాడు దాని మీద వాటి కూర్చొని కొట్టుకుని మమ్మల్ని గుంజుకోబోతుండు. మేము అనుకున్న ప్లేస్కి రానీకే మాకు దగ్గర 1:40 నిమిషాలు పట్టింది. తనలాడి ఇందాక వచ్చినాం. ఈ చెప్పు ఒకటే ఉంది కదా, ఒక సైడ్ కొడితే ఒక సైడ్ పోతుంది, ఒక సైడ్ కొడితే ఒక సైడ్ పోతుంది. అది ప్రాబ్లం అయింది. రెండు ఉంటే ఇద్దరం చెరవ సైడ్ కొడితే ఈజీ వస్తుండే. అన్న ఒక్కడే గుంజలేదు, దీంతో గుంజలేదు ఒకటి. ఇందాక వచ్చిన తర్వాత ఇప్పుడు పట్టుకున్నాడు రికావ్. నేను చెప్తే ఇప్పుడు పట్టుకున్నాడు రికావ్. అప్పటి నుంచి పట్టుకొని వచ్చి ఇట్లా అందుకే వచ్చింది, లేకపోతే ఎడచ్చు రాకపో. గమ్మతున్నారు. ఆహా, మొత్తానికి అయితే ఒక దగ్గర సెట్ అయినాం. ఈ సామాన్ చదువుకొని మన క్యాంపింగ్ ఇంకా కంటిన్యూ చేయబోయే ముందు అయితే ఫస్ట్ ఏదో ఒక ఎనర్జీ డ్రింక్ అయితే వాడాలి. ఇవి రెండు మాయే అయితే దాని మీద ఉంటాం, దీని మీద ఉంటాం. మన నాని కూడా దాని మీద పోయి ఫుటేల్ కవర్ చేస్తూ ఉంటాడు. మాకు కావాల్సినప్పుడు దాని మీద ఎక్కుతాం, అటు ఇటు తిరుగుతాం. ఇప్పుడు చీకటయ్యే లోపల ఫిషింగ్ కూడా చేద్దాం ఒకసారి. ఇవాళ ఏదో రేపు చేద్దాం, ఒకవేళ పడితే పడుతుంది. చూడు దగ్గరకు వస్తే ఇప్పుడు రాయి ఉందా లేదా? వీడు ఏదో వేసేటట్టున్నాడు కానీ మరి రాయిని కూడా గుంజుకొని పోతున్నట్టుంది రాదికు. అరే అదొకటి చల్ల ఉంది. ఏ నాని టేక్ ఇట్ ఎంజాయ్. లీలా పడేది చల్ల అరే మనకి ఇచ్చింది చల్లగా ఉందిరా మంచిగా. అందుకే ఫస్ట్ ఇచ్చా. క్యాంపింగ్ సామాన్ నేను వాళ్ళు సార్ వెరైటీగా మన కూర డింపాడు వేరు. రబడి మిల్క్ షేక్ ఎనర్జీ కోసం అయితే ఇప్పుడు తాగుతున్నా. ఎంత పెద్ద ఉందో ఒక్కనే చల్లగా ఉందిరా. అది ఒక్కటే ఎందుకు చల్లగా ఉందిరా? మరి అది ఖరాబ్ అయింది, అందుకే చల్లగా లేట్ అయిపోయినట్టుంది. వేసిరా ఎనర్జీ
ఆహా పొద్దుగాల నుంచి తినలే, పొద్దుగాల తినొచ్చినాం అంటే ఇప్పుడు ఎంత అవుతుంది? 3 అవుతుంది కావచ్చు ఆల్రెడీ. తాగుతున్నా 3:30 అవుతుంది, ఇప్పటిదాకా ఏం లేదు. నాకు చేద్దాం అన్న. డేట్ కూడా అయిపోయింది కానీ ఎవరో డేట్ దూలే తాగుతున్నాం. ఉందా? నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి దాకా ఉంది. ఉందా దూరా? నీ కూల్ ఉండే మరి ఆ డేట్ ఏదో దొరుకుతుంది అనుకో. దొరుకుతుందా? దొరుకుతుందా? ఆగా రబడీ ఇది వెరైటీ ఉంది కదా. రబడీ తాగిండు కానీ లెంక్లాడు చిన్న రాసి చిన్న అక్షరాలు కనబడారు నీకు. వీడు తాగనైతే తాగండి, అది ఏంటో తెలియదు, ఏందో తెలియదు, ఎక్స్పైరీ డేట్ ఏడుందో తెలియదు. ఎక్స్పైరీ డేట్ ఇచ్చినా కానీ మనకు చూసుకోరాదు. ఇక అట్లే అవుతున్నట్టు స్పెల్లింగ్ ఉంది అంటారు మీరే. చూడు మరి ఏమో దొరకలేదు. అదే ఎక్స్పైరీ డేట్ ఎక్కడ ఉంది? నువ్వు దేవరాలేదు అనుకో, నీకు ఇలా పనిష్మెంట్ ఉంటుంది ఇదే వీడియోలో. పనిష్మెంట్ రైట్. పనిష్మెంట్ ఏంటి తెలుసా? నైట్ భోజనం నువ్వే ఉండాలి. ఓకే 10 లెక్క పెడతాం. ఇక లాస్ట్ ఎంతసేపు పెడతారా? 1 కూరా నువ్వు ఒక డేపు నేను ఒకటి చెప్తా. 2 3 4 10 దేవులాడుతుంటరా. 4 10 గీడున్నది. ఇక చూడుకో 22W31B. ఆ కోడ్ తోటి నీకు అర్థం కావాలి అది ఎప్పటిదాకా ఉంది ఎక్స్పైరీ. డబ్ల్యూ అంటే అది మంత్, ఈ లాస్ట్ బి ఉంది కదా అది వచ్చేసి డేట్. మరి అట్లుండదు. నాకు ఎట్లా అర్థమైంది? నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి దాకా ఉందని దీన్ని చూస్తే అర్థమైంది నాకు. అంటే ఇయర్ అన్నట్టు డబ్ల్యూ అంటే మంత్, నెక్స్ట్ ఇయర్ అన్నట్టు డబ్ల్యూ ఉంటే. అట్లా ఒకవేళ వి ఉంటే ఇయర్ అన్నట్టు. మీరు ఎలా ఇంకా ఇట్లుంటుందని తెలియదు. ఇప్పుడు ఫస్ట్ నేను చూస్తున్నా ఇట్లా డబ్ల్యూ. మరి సో ఇప్పుడు వచ్చేసి మన క్యాంపింగ్లో ఫస్ట్ టైం కామెంట్స్ అయితే చదువుతున్నా. అది కూడా లాస్ట్ టైం మనము 24 అవర్స్ గోర్లు గాయనికి పోయినాం కదా, ఆ వీడియో మీద వచ్చిన కామెంట్స్ అయితే చదువుతున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి టాప్లో ఉంది. ఇది మొదటిసారి ఇలాంటి వీడియో యూట్యూబ్లో అని చెప్పేసి కామెంట్ చేసారు, అదే టాప్లో ఉంది. ఇప్పుడు నేను చదువుతున్నప్పుడు అయితే దానికి 108 లైక్స్ అయితే ఉన్నాయన్నమాట. చూద్దాం తర్వాత ఇంకా ఈ వీడియో అప్లోడ్ అయ్యే వరకల్లా ఎన్ని లైక్స్ పెడతాయి దానికి. సెకండ్ వచ్చేసి వీరేష్ వీరు అని చెప్పేసి ఉంది. ఇది కదా అసలైన అడ్వెంచర్ అంటే, సూపర్ బ్రో ఫ్రమ్ కర్ణాటక, ఐ లవ్ తెలుగు అడ్వెంచర్స్ అని చెప్పేసి ఉంది. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు వెళ్తున్నావు అటు ఇటు? సమ్మ ఉన్నది, నిద్ర వస్తుంది అన్న. ఇది ఉన్న తాడు ఉండదు. దీనికి 2 బిస్కెట్లు వచ్చాడు మర్చిపోయాను మీ క్యాంపింగ్లో. కూర నిద్ర వస్తుంది మంచిగా. చదువు కామెంట్లో చదువు అన్న నువ్వు. నెక్స్ట్ వచ్చేసి డేంజర్ జోన్ 6900 అని కామెంట్ వచ్చి థర్డ్ టాప్లో ఉంది. 45 లైక్స్ ఉన్నాయి. సాంగ్ సెలెక్షన్ సూపర్, వీడియోగ్రఫీ సూపర్, కాస్ట్యూమ్ సూపర్, విలేజ్ వైబ్ సూపర్ అని చెప్పేసి కామెంట్ చేసారు. ఆల్ మిక్స్ అయినాయి. అలా ఎట్లా అంటే మాకు కూడా చాలా ఆతృతగా ఉండే, ఇది ఎప్పుడు ఎడిట్ అవుతుంది, ఎప్పుడు చూద్దాం, ఎప్పుడు అప్లోడ్ చేద్దాం, అప్లోడ్ చేసిన తర్వాత యూట్యూబ్లో చూద్దాం మన వీడియో మనమే అని చెప్పేసి చాలా ఎగ్జైట్మెంట్ ఉండే. ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత మేము కూడా చూసినాం, మస్తు అనిపించింది. నాకు మస్తు అనిపించింది ఆ వీడియో. అప్లోడ్ కాకముందుకే 4-5 సార్లు చూసినాం దీన్ని. అలాగే నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మధు వేమ్లా అని చెప్పేసి ఉంది. వెరీ నైస్ అన్న, ప్రతిరోజు బ్లాగ్ ఛానల్లో కూడా వీడియోస్ పెట్టండి అని చెప్పేసి ఉంది. ఓకే బ్రో, తప్పకుండా దానిలో కూడా వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాం. కాకపోతే డైలీ బ్లాగ్స్ పెట్టినట్టయితే మీకు కూడా బోరింగ్ ఉంటుంది. మా యాక్టివిటీస్ కూడా ఆ విధంగా ఉండే, ఎందుకంటే మేము ఓవర్ నైట్స్లో కానీ క్యాంపింగ్స్లో కానీ ఉంటాం కదా, అప్పుడు మెయిన్ వీడియోని షూట్ చేస్తూ ఉంటాం. సో ఆ టైంలో వ్లాగ్ తీసుడు కష్టంగా ఉంటుంది కాబట్టి డైలీ వ్లాగ్ రాకపోతుండొచ్చు. కాకపోతే 2-3 రోజులకు ఒక వ్లాగ్ అయితే వస్తుంది. ఆ మధ్యలో వచ్చే గ్యాప్స్లో ఏదైనా ఛాలెంజా, లేకపోతే ఏదైనా చిన్న కుకింగ్ ఉంటే అదా, లేకపోతే ఏదైనా కామెడీ కానీ అని చెప్పేసి అదైతే వేయడానికి ట్రై చేద్దాం. ఈ బెడ్ పైన క్యాంపింగ్ చేస్తున్నాం కదా, ఆంటు అంటే నడుము కిందికి పోతుంది, ఆంటు అంటే నడుము కిందికి పోతుంది, ఒరుగుడే అవుతుంది. వీడైతే లేదు పొరతండి మొత్తం ఆడి మంచిగా నిద్ర వస్తుంది. బెడ్ పైన క్యాంపింగ్ అంటే అదే ఉంటుంది. అదే మరి ఎట్లా మరి రాత్రి మంచిగా నిద్ర పడుతుంది కావచ్చురా, మంచిగా ఫ్లాట్గా నేను మధ్యలో అనుకుంటా, మీరు అటు అనుకోరు సార్. కానీ వాన వస్తే మాత్రం బిస్కెట్ అవుతుంది. ఇక్కడ చూడవు పెద్ద మొగలు. ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న గేమ్ అయితే ఆడుతున్నాం. మేము ఆల్రెడీ గడ్డ మీక నుంచి వచ్చేటప్పుడే 9 రాళ్ళు తెచ్చుకున్నాం, మనిషికి 3 రాళ్ళు. మనిషికి 3. ఎవడు ఎక్కువ స్టెప్పులు ఎత్తారో చూద్దాం. మంచిగా రౌండ్ ఎత్తే స్టెప్పులు ఐడియా ఎత్తున్నాం, మంచిగా తీసుకున్నావే. అరే నీకు అన్ని గుండ్రటి ఉన్నాయి, మీరు అన్ని మంచి మంచి ఏరుకొని అన్ని నేను ఏరుకుని పెట్టి గుండ్రటి నేను తీసుకున్నది. ఓకే, హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఇప్పుడు ఈ ఛాలెంజ్ ఆడుతున్నాం కదా, ఎవరికి తక్కువ స్టెప్పులు పడతాయో వాళ్ళు చాయ్ చేయాలి, ఓడిపోయినప్పుడు చాయ్ చేయాలి.
నాకు చాయ్ రాదు, కాఫీ వస్తుంది. కాఫీ ఇవ్వాలి సరే. చాలా కూరగాడు కాఫీ స్పెషలిస్ట్ కమ్ చికెన్ బిర్యానీ స్పెషలిస్ట్ ఏదైనా ఒక వీడియోలో చేపిస్తాం ఇంతటి. రెండు బాగా ఇవి 2 3 2 కలిపి 3 నీకు వేయరాలే. నేను వేస్తా, లాస్ట్ డింపి వేస్తాడు. నాకు తెలిసి వీడియో వేస్తాడు కావచ్చు. కాఫీ చెత్త అంటుండే ఎన్నిసార్లు ఎట్లా చూడాలి. 3 ఒకటే 2 అంతే, కావట్లేదు. 4 గతం ఇది ఎట్లా ఒకటి పడుతుంది. గిట్టి చూసుకుంటాడు, గడి చూసుకుంటే 3 ఎత్తున మొత్తం 4-5 పడ్డాయి. నాది ఒక రాయి 3 అయింది, ఒక రాయి 2, ఒక రాయి 2 అంటే 7 ఉన్నాయి మొత్తం. అది కూరగాయ 4 ఏరా నేనా? ఓరే ఇవి 2 చెప్పులు తినలే అనుకో, నీ పని అయినట్టుగా. నా దగ్గరికి సల్పలు కావాలని తీసుకున్నావు. 2 అన్నా నాతోది. దీన్ని నేను నిలబడి స్టెప్ వేయాలి. కమాన్ గడేస్తాడు కెమెరా కావాలి కూడా. 2 ఓవరాల్ 4 డ్రా. అన్నా గిటేయద్దు, గట్టేయాలి. ఎటైతే డ్రా. ఇప్పుడు వచ్చేసి వీళ్ళిద్దరికి డ్రా అయింది కాబట్టి వీళ్ళకి ఒక దొంగని తీయాలి కాబట్టి దొంగ తీస్తున్నా ఇప్పుడు. కమాన్ నేనైతే నాది వేసినాడు దొంగ. మెల్లగెత్తరు. నా తీరు వేసినాడు దొంగ. నా తీరు వేయనాడు దొంగ. మార్చిండు. ఇవాళ ఒక కొత్త పొయ్యి అయితే తీసుకొచ్చినాం. దీన్ని వేరే వీడియో కోసం తీసుకొచ్చినాం కానీ ఆ వీడియో ఫెయిల్ అయిపోయింది, ఆపేసినాం అన్నమాట. సో దీన్ని కుకింగ్ కోసం అయితే వాడుకుంటున్నాం. మనకు దీని పైన ఉండే డైరెక్ట్ స్టవ్ ఉన్నది, కాకపోతే దాని పైన పెట్టి వండు ప్రతిసారి ఇబ్బంది అవుతుంది. ఇలా కింద కూర్చున్నప్పుడు కూడా గిట్లా చూసి గిట్లా వండు అవుతుంది. సో దానికోసం ఇది తీసుకొచ్చి ఇప్పుడు డైరెక్ట్ ముంగడ పెట్టుకొని వండుకోవచ్చు. డాంగ్లింగా లేక మొత్తం నింపేరా? ఎంత కావాలి? కొన్నే బస్ ఇంకా ఏంది కాఫీ కదా. మేము ఎప్పుడైనా పెద్ద ప్యాకెట్లు తెచ్చిన ఈసారి వెరైటీ చిన్న ప్యాకెట్లు తీసుకొచ్చినాం, పలిగిపోతున్నాయి అని చెప్పేసి. మన కాఫీ కోసం పాలు అయితే రెడీ అవుతున్నాయి. అది లైట్ అట్లేదు, మెయిన్ గ్యాస్ లేదు. ఆ ఛాయ్ వరకు ఖతం అయిపోతుంది కావచ్చు, మేము చూసుకోలేదు. ఆల్రెడీ పోయిన క్యాంపింగ్లో లేకపోతే ఏదో ఓవర్ నైట్ చేసినప్పుడు నేను వీళ్ళతోటి నేను మర్చిపోయినా వీళ్ళు మర్చిపోయారు. నేను తిరిగిన 2-3 సార్లు సిద్దిపేట పోయినా కానీ ఎవరికి ఐడియా లేదు. కొరియన్ స్టైల్ అరే మన డాంగ్లీ లేడు. డాంగ్లీ నువ్వు వీడియో చూసినప్పుడు చూడు, మీ కొరియన్ నట్స్ అయితే తెచ్చుకున్నాం. కొరియన్ స్టైల్ పీనట్. జోలో చిప్ కారం లెక్కునే బాగా కారం ఉందా? జోలో చిప్ రా. చాలా రే బాగా తీయవుతుంది మళ్ళీ. చాలరా చాలు, ఇంకెంత ఏమవుతుంది? చాలు చంపలేదు ఆయన. ఈతనే ఉన్నాడు. 3 వేసినా లేదు చూడ అడుక్కుపోయింది మరి. 7 చెంచాలు నీళ్ళు ఎన్నున్నాయి, చాయ్ పాలు ఎన్నున్నాయి. చాలు సప్పగా అయితే మళ్ళీ వేసుకున్నది. నువ్వు డాంగ్లింగా లెక్క వేయకు. చూడరా గరం ఉందా? గరం ఉన్నది మీద పడుతుంది. గరం లేదా? అరే ఉప్పు కారం చూడు ఎట్లా. నువ్వు అట్రా. వాడు భయపడుతుంది ఇదివరకు చల్లగా కావచ్చు ఎప్పుడు. చూడు చల్ల ఉంటుంది ఎప్పుడు. ఘోరంగా అంత చేదైంది. మొన్న డబ్బుట్టిల్లనే ఉన్నది అట్లే. అడుక్కుడు తాగు తాగు. ఏమైందిరా? చేదైంది. చెడైందారా? చెడ చెడగొట్టరా.
ఇంకోసారి డాంగరికి టీ ఇవ్వద్దు, ఇంటికి బ్లూ ఇవ్వద్దు. అయిపోయింది ఇక. కొద్దిగా నీళ్ళు ఎక్కువైనా ఏంగా తీరా వాడు ఫస్ట్ టైం చేసింది కాబట్టి ఎంకరేజ్ చేయరా. నేనేం చేసిన మీరే చేసారు అని అన్నాడు. మా కుడుకున్నట్టే ఉన్నది. కాదు మీరు చెప్తున్నా కానీ చేసింది కుడిది చేసినావు మాకు. మీరు నన్ను కలుపుతున్నావు, ఎవడు చెప్పిండు ఈయన అడుగు. కాదు 3 బర్రెలు ఉన్నాయి అనుకో, కుడి చేసినావుగా. 3 బర్రెలకు నువ్వు దుడ్డపిల్ల. కెమెరా కూర్చుంది. మంచిగా ఏమని చెప్తే ఏం కాదు, లేకుంటే నేను చేస్తా అని చెప్తా. ఇప్పుడు నువ్వు ఓడిపోయినావు కదా. నీళ్ళు పోసింది వాళ్ళు ఫస్ట్. నీళ్ళు ఎక్కువైనాయి. మళ్ళీ సెకండ్ సార్ మీరే పోయలేదా? మేము వేయలేవు అన్నాడు. మరి డాంగ్లింగ్ లెక్క అన్నావు. ఆ రోజు కూడా చల్ గవ్వే సరిపోతాయా పోయి అన్నాడు. ఇప్పుడు ఈయన గట్లా అన్నాడు, ఇట్లా అయింది. ఇట్లా సగం సగం కప్పొచ్చినా సరే కానీ మంచిగా ఉంటుండే. లావడుతాడు, మీద పోసుకుని కింద పెడతాడు. రెండోసారో మూడోసారి ఆడ మీద పోసుకుంటే కింద పెడుతుంది. మన బెడ్ అయితే లోపలికి వచ్చేసింది. దీనిపైన ఎంజాయ్ అయితే చేస్తున్నాం. గడ్డ మీద ఉన్నప్పుడు మనం డాంగ్లీ గారికి ఫోన్ చేస్తే గదేడ వెళ్తుంది మునిగిపోతుంది అన్నాడు కదా. ఎందుకంటే మనకి తెలియదు మేము థర్మాకోల్తో చేసినామని చెప్పేసి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వీడియో కాల్ చేసి చూపిస్తా. ఇక బెడ్ దీనిలో తీసుకొని వచ్చిన వాటర్లకు అని చెప్పేసి వాడు ఎట్లా షాక్ అవుతాడో చూడరు. ఎట్లా తెలియదు అంటాడు. చెప్తాడా? రింగ్ అవుతుంది. ఎప్పుడు ఫోన్ చేతుల్లోనే ఉంటుంది ఆయనకి. ఫోనే పట్టుకుంటాడు ఎప్పుడు. డాంగ్లీ వీఆర్ ఇన్ వాటర్ ఆన్ బెడ్. వీఆర్ ఇన్ వాటర్ ఆన్ బెడ్. ఇగో ఆగిందారా? అవుతా అంతే, అట్లా వేసినాం. గింది వీడు ఎట్లా చాక్ అవుతాడు. లేరా కొనుక్కొచ్చినాం ఫ్లోటింగ్ బెడ్ ఇది. ఆగింది కదా మంచిగా. సూపర్ ఎక్సలెంట్. అందుకే నువ్వు వస్తావేమని ఫోన్ చేసినా నిన్న ఇలా క్యాంపింగ్ ఉందనే. రానంటివి అదే కాకపోతే ఇప్పుడు కొంచెం మానింది మోకాలు తెరేకొత్తా. సరే రేపు నువ్వు వచ్చేదాకా ఉంచమంటావా మరి? కొంచెరన్నా సుత్తావారా? వస్తావా? రేపు నువ్వు వచ్చేసరికి మేము ఇన్నో ఉంటాం. రేపు మధ్యాహ్నం 3:30 రాకుంటాం. 3:30 రాకనేగా మేము క్యాంపింగ్ చేస్తున్నాం ఆల్రెడీ వాటర్లా. 3:30 దాకా నైట్ వస్తా. సరే సరే దా, నిన్ను కూడా తీసుకుంటుందా మీదికి. సరే అన్న. ఓకే చూసిరు కదా, డాంగ్లీ కానీ కూడా తెలియదు మేము థర్మాకోల్తో చేసినామని చెప్పేసి. వాడు ఆగం అవుతుండే. రేపు వచ్చిన తర్వాత ఇంకా భలే ఉంటుంది. ఆడదాకా వచ్చిన తర్వాత తోలుకొద్దాం, లోపలికి ఎక్కిపిద్దాం. నవీన్ పోయి తోలుకొస్తాడు, మనం దీని మీదనే ఉండాలి. గాయ్స్ ఒక బిగ్ అడ్వెంచర్ అయితే జరగబోతుంది. ఫుల్ వర్షం అవుతున్నట్టుంది. అటు సైడ్ చెట్ల మీద సౌండ్ అవుతుంది, మొత్తం ఆకుల మీద చినుకులు పడతాయి కదా సౌండ్. ఆల్రెడీ మా దగ్గర కూడా చిన్న చిన్న చినుకులు అయితే పడి స్టార్ట్ అయిపోయింది. వర్షం మా దగ్గర ఏరుకునే లోపల ఈ సామాన్ అంతా చదువుకుంటాం. ఇప్పుడు ఇక సందర్గా వాననే కావచ్చు. ఒక సందర్గా వచ్చేది వాననే. అదే కెమెరా తీసుకో. మొత్తం ఇవన్నీ అడ్జస్ట్ చేసేద్దాం. మేము ఏం వానకాయలు ఇట్లా ఏం తెచ్చుకోలేదు. 2 చెత్తీలు పట్టుకొని వచ్చినాం ఊపుకుంటా. వర్షం వస్తుందని చెప్పేసి మేము అనుకోలేదు అసలు. వర్షం వచ్చి ఆగమైపోయి. అరే కవర్లు తీసుకోండి, దీన్నే కవర్లు తీయాలి. రాళ్ళు పడతాయి ఏంద్రా? రాళ్ళు పడితే ఆగమవుతాం. मजा आ गया.
నడుగురా ఊకే నడతావా మంచిగా కెమెరా ఉంది ఎంజాయ్ చేయరా కెమెరా మీద కవర్ కప్పు నా మీద నేనైతే ఆడవాలి మళ్ళా నడతావారా మరి మొత్తం నడతాం పాప దీనికి ఉందా అసలు ఏడు నా కుక్క కొడతావా అయితే ఒక్క క్షణం నేను వీడి ఏదేమైనా భలే వచ్చింది సూపర్ అడ్వెంచర్ అయింది ఎల్లురా ఎంజాయ్ చేయరా బయట ఇగో చూడ్రి నన్ను వీళ్ళేమో మంచిగా ఉన్నారు ఎవరు ఆడలే ఇగో ఇగో గిట్లా నువ్వే కవర్ కప్పుకున్నావు కదా మంచి ఇంకా కవర్ కవర్ కాయనే డింపి గింత నాలే నువ్వే వెళ్ళాలా ఆరా నువ్వు ఫస్ట్ క్యాంపింగ్ రా వర్షం ఎట్లా అనిపించిందిరా మస్తుందా మస్తు అనిపించింది అంటే మస్తు అంటే ఒక రేంజ్ అనిపించింది ఇది ఎప్పుడు చేయలేదా వర్షంలో నీళ్ళ పైన ఉన్నావు ఎప్పుడన్నా లేను నీళ్ళ లోపల ఉన్నావా నీళ్ళ లోపల ఉన్నా ఒకసారి ఈత కొట్టేటప్పుడు ఇగో కొట్టినా ఎర్ర గానే గెలుస్తున్నావు ఏళ్ళతో కొడుతున్నాను గానంతో కొట్టినావు గానంతో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వచ్చింది వాన కానీ మొత్తం ఆగం చేసిపోయింది మా బెడ్షీట్ మొత్తం తడిచింది మేము చుట్టూ పిన్నులు కొట్టినాం కదా పిన్నులు కూడా విసిపోయినాయి అటు సైడ్ అరే చూసుకుంటావు రే కాలు దిగిందనుకో పసుకుమంటది ఒక టీటీ వచ్చాలి మళ్ళీ నాని బ్రో నువ్వు చూసుకుంటుంది బ్రో టైం వచ్చేసి ఆల్రెడీ చీకటి అయ్యే టైం అయితే అవుతుంది అయ్యో 5:40 అవుతుంది ఇప్పుడు ఏం చేస్తామంటే 6కి ఆల్రెడీ చీకటి అవుతుంది 6:20 వరకు చీకటి అయిపోతుంది సో ఏం చేద్దామంటే ఇప్పుడు మన డిన్నర్కి కావాల్సిన కట్టింగ్స్ అవి ఇవి చేసి పెట్టుకుందాం ఇంకో ప్రాబ్లం ఏంటిదంటే చీకటి అయినప్పుడు మనం లైటింగ్ కనుక పెట్టుకున్నాం అనుకోండి వాటర్ మీద ఉన్న పురుగులన్నీ వచ్చేస్తాయి అనమాట అవును ఒకవేళ మన డిన్నర్ కంప్లీట్ అయిపోతే లైట్లు బంద్ చేసుకొని సర్వైవ్ అవ్వడం ఎట్లైనా చేయొచ్చు కానీ లైటింగ్ పెట్టుకొని కుకింగ్ చేసుడు తినడం ఇబ్బంది అవుతుంది అవును ముందుగానే అనుకుందాం అందుకే ఏమన్నా కటింగ్ కుటింగ్ చూసుకుందాం బెటర్గా సపరేట్గా సాప్ వేసుకుంటే మళ్ళీ మనం పండుకుంటే కూడా అంటుతుంది అంత సాప తడుతుందా సాప వేసుకున్న ఒకవేళ వాటర్ లెవెల్ ఎక్కువ ఉంటే మీదకి వస్తాయి మరి కొద్దిగా తీసేరు ఇంకా నూకినా ఫస్ట్ మరి సామాన్ ఇటు సైడ్ పెట్టుర్రి అటు సైడ్ నుంచి వేసుకొని మళ్ళీ సామాన్ అటు సైడ్ పెట్టి దాన్ని ఇటు సైడ్ తీసుకోండి అంటుందంట సాప మరి నా అంతనే అంతుంది ఈరోజు ఏంటి స్పెషల్ అంటే టమాటో పన్నీర్ టమాటా పన్నీర్ టమాటా ఎత్తరా నాకేం ఏతారు కానీ ఉందారా గడ్డలు మంచిగా ఈ పొద్దుగాల మేము వచ్చినప్పుడు పట్టుకొని వచ్చినాం కరిగిపోయినా ఉన్నాయని చూసినా కానీ మంచిగా ఉంది ఇది ఏంద్రేమో పడ్డది మసాలా ఏదో ఓపెన్ అయినట్టుంది పన్నీర్ మసాలా ఓపెన్ అయింది ఈరోజు మేము పన్నీర్ వేయబోతున్నామని చెప్పినాం కదా పన్నీర్ నార్మల్ పన్నీర్ కాదు డాబా స్టైల్ మసాలా పన్నీర్ సూపర్ ఉంటుంది ఫస్ట్ మనం పన్నీర్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి పన్నీర్ని ఫ్రై చేసి కూడా కర్రీ చేసుకోవచ్చు మనం మ్యారినేట్ చేసి కర్రీ చేసుకున్నాం సో నాకు ఫస్ట్ పన్నీర్ కడిగి చేసి రెడీగా పెట్టు ఆ లోపల నీకు మసాలా దంచుకొని వీటిని గరం చేసిస్తాం డాబా స్టైల్ మసాలా కావాలంటే డాబా స్టైల్ మసాలా ఎప్పుడైతే పన్నీర్ అయితే కట్ చేసుకుంటున్నాను మన డాబా స్టైల్ మసాలా కోసం మిరియాలు ఇలాచి లవంగాలు జీలకర్ర చెక్క దాల్చిన చెక్క ఉంటుంది కదా అవన్నిటిని అయితే గరం చేసుకుంటున్నాం దీనికి ఇంకా ధనియాలు ఉండాలి కానీ ధనియాలు మా దగ్గరలో ప్రజెంట్ తర్వాత ధనియాల పొడి కలుపుకుంటాం ఇలా మనకు కావాల్సిన మసాలా ఐటమ్స్ అయితే ఇక్కడ మనకు గరం అయిపోయినాయి అరే నీది అది దంచుకునే తీసుకోరా చేసేదా కొత్తది కడిగినవా కడిగినా ఏనా కొట్టుకపోతాయి గాడు మళ్ళా పెట్టింది ఈ గాడు మీద వర్షం వస్తే మాత్రం ఇక మాకున్నట్టే ఆడిపోతుంది అయిందారే డింపి నీ పొడి
ఇంకా పొడి కావాలి. కొంచెం అయింది కదా. అయింది ఇక ఇంకా కావాలి. సాధించావురా బుల్లోడా. యాక్చువల్గా మేము ఇది దంచేది ఉంది కదా, దీన్ని కూడా ఉడేది తెచ్చుకుందాం అనుకున్నాం, కానీ కొన్న తర్వాత మాకు ఉడేది కదా. కాదు ఇవి ఒక 5 నిమిషాలు ఆగాలి. వేసినా పడరా, ఇది చచ్చిపిక్తున్నా సరే. నువ్వేదో పన్నీర్ లవరారా? ఫిష్ గట్ల తింటాడు మంచిగా ఉందారా? మధ్యాహ్నం అరే కూర అప్పుడు తినరా, నాకు చాలు తినరా, ఏం కాదు. 2-3 రోజుల నుంచి వస్తుంది అంటే ఇక మంచిగా వస్తుంది. మంచిగా ఉంది కానీ కొద్దిగా ఫ్రై చేసింది అయితే ఇంకా సూపర్ ఉంటుంది. కొన్ని వాటర్ వేరా కడుదా మీద. మనం వెరైటీగా చికెన్ పన్నీర్ తయారు చేద్దాం. చికెన్ పన్నీర్ ఏం రావే జింగిడి అని పోపాడు. కాదు గొర్రె పాలు తయారు చేద్దామా? గొర్రె మాక మేక పాలు. గొర్రె పాలు మక్క మేక పాలు. మన పన్నీర్ కర్రీ అయితే స్టార్ట్ చేసేస్తున్నా. అరే నూనె పోసాం, మొన్న నెయ్యి ఉండే కదా, అయ్యో కొద్దిగా నెయ్యి అంతే, ఇంకా టేస్ట్ వేరే ఉంటుంది. మళ్ళీ రా డాలీ. అన్న అయితే కర్రీ వండుతుండే, నేను అన్నం వండుతా. అన్నం పెట్టేసే వాన స్టార్ట్ ఉంది. అదే మరి తొందర వండుకుందాం అన్నం. సో ఇప్పుడు వచ్చేసి దీంట్లో మన డింపియాడ్ తయారు చేసిన డాబా స్టైల్ మసాలా అయితే వేసేస్తున్నా. దీంట్లో ఆల్రెడీ ధనియాల పొడి కూడా మిక్స్ చేసుకున్నాం. దీంట్లో ఏం వేసినా వాసన మొత్తం వంశీ నీ ముక్కలే. మళ్ళా మండుతుందని అప్పటి కారం పొడిది. వంశీ దాబా స్టైల్ మసాలా వస్తుంది, కాకపోతే ముక్కల కారం పొడి వస్తుంది. ఇప్పుడు వేసినావా? మళ్ళీ వస్తుంది. టమాటాలు అయినాయారా డింపి? అయినాయి. సాల్తీ కాదు, ఒక్కటి కడిగేసి ఇగో. డింపి పెరుగు పోతున్నా, పెరుగు వచ్చే ముందు ఒకసారి టేస్ట్ చేస్తావా? చేయాలిగా. ఉప్పు కారం ఎట్లుందో చూడు ఒకసారి. కారం ఎక్కువైందా? ఇది వేస్తాం కదా ఇప్పుడు, పెరుగు తినేస్తుంది దాన్ని. ఇప్పుడు వచ్చేసి అటు సైడ్ రైస్ అవుతుంది, ఆల్మోస్ట్ అది కూడా సగం అయిపోయింది. ఇక్కడ పన్నీర్కి మనం ఏదైతే మసాలా కావచ్చు, ఆ సూప్ గ్రేవీ ఉంది కదా, ఇది కూడా ఇక్కడ మరుగుతుంది. ఇంకొక 2 నిమిషాలు మరిగిన తర్వాత పీసెస్ ఇందులో వేసేద్దాం. ఆ లోపల ఇంకొకసారి సెకండ్ టైం కామెంట్స్ అయితే చదువుతున్నా. సెకండ్ టైం చదువుతున్నాడు. ఫస్ట్ కామెంట్ వచ్చేసి Sai45 అఫీషియల్ అని చెప్పేసి ఉంది. దిస్ ఈజ్ ట్రూ పొటెన్షియల్ ఆఫ్ నవీన్ బాయ్. దిస్ ఈజ్ ఫర్ వాట్ వీఆర్ స్టిల్ స్టాండింగ్ ఆన్ యూ బ్రో. మేక్ మోర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ బాయ్ అని చెప్పేసి పెట్టిండు. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ విధంగా సపోర్ట్ ఇచ్చినట్టయితే ఇదే కాదు ఇంతకు మించిన వీడియోస్ తీసుకురావడానికి ట్రై చేస్తాం. ఒకవేళ ఒక రోజు ఏదైనా గ్యాప్ వచ్చినా సరే, 2 రోజులు 3 రోజులు తీసుకున్నా సరే, మంచి మంచి వీడియోస్ అయితే తీయడానికి ట్రై చేస్తాం. ఆల్మోస్ట్ కంపల్సరీగా డైలీ 8 AM మనకు వీడియో వస్తుంది. ఒకవేళ మీరు కావాలనుకుంటే ఇంకా పెద్ద పెద్ద వీడియోలు అయినా సరే గ్యాప్ ఇచ్చైనా సరే చేద్దాం. ఏమంటారా? ఎదురుగా మీది కూడా పెట్టినారా? డీసెంట్ బాయ్ చూడు అన్ని క్లింపినవి నాటికి చలి పెడుతుంది. నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మన్ లక్కోజు అని చెప్పేసి ఉంది. అన్న ఎక్సలెంట్ వీడియో, సూపర్. అసలు ఇలానే ఇంకా డిఫరెంట్గా థింక్ చేయండి బ్రో. మీరు మీ ఛానల్ ఫాస్ట్గా టాప్లోకి వెళ్ళాలి అని చెప్పేసి ఉంది. అందరం థింక్ చేస్తూనే ఉంటాం. నాకు వచ్చిన ఐడియాస్ మ్యాక్సిమం నేను ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాను. అంతేకాకుండా మన టీమ్మేట్స్కి వచ్చిన ఐడియాస్ కూడా చెప్తూ ఉంటారు. వీడియో అయితే రాత్రి 11:30 కూడా వీడియో షేర్ చేస్తాను నాకు. నేను వీడియో ఎడిట్ చేసుకుంటే అది అప్లోడ్ చేసే వరకల్లా మనకు 1:32 ఆ టైం అయితే అవుతుంది అనమాట. వీడు 11:30 కూడా మెలకతోటి ఉంటాడు. అన్న ఇది చేద్దాం అది చేద్దాం అని చెప్పేసి అడుగుతూనే ఉంటాడు. ఇది చేయగలమా, ఇది అవుతుందా అని చెప్పేసి డిస్కషన్ నడుస్తూనే ఉంటుంది మాది. వీళ్ళు కూడా వీరికి ఏదైనా ఎనీ టైం డిఫరెంట్గా ఏదైనా ఐడియా వచ్చిందంటే మాకు ఒక గ్రూప్ ఉంటుంది, గ్రూప్లో షేర్ చేస్తూనే ఉంటారు. అరే చేద్దామా అంటే చేసేస్తాం, అట్లుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి VMR ఎడిట్స్ అని చెప్పేసి ఉంది. అన్న ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ చేయండి అని చెప్పేసి ఉంది. ఓకే చేద్దాం, అది కూడా ఆల్రెడీ రౌండ్ బోర్డ్ పైన చేసినాం కదా. ఈ వీడియో వచ్చే లోపల ఆల్రెడీ ఆ వీడియో వచ్చి ఉంటుంది. ఓవర్ నైట్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసేసినాం. నెక్స్ట్ వచ్చేసి దుద్దెడ విలేజ్ షో అని చెప్పేసి ఉంది. ఫస్ట్ టైం ఇన్ యూట్యూబ్ మేకల దగ్గర క్యాంపింగ్, మంచి ఆలోచన బ్రో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్ అని చెప్పేసి ఉంది.
ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు వచ్చేసి ఇంకొక 2 minutes ఆగి దీంట్లో పన్నీర్ ముక్కలు అయితే వేసేద్దాం. మరి నీ రైస్ చూసుకోరా, చూస్తున్నా చినుకులు స్టార్ట్ అయిపోయినా ఆల్రెడీ. ఒక్కొక్క చినుకు పడుతుంది, కనబడుతుంది నవీనల్లా స్క్రీన్లో చిన్న చినుకులు పడుతున్నాయి ఒక్కొక్కటి. మన గ్రేవీ వచ్చేసి మొత్తం మరిగిపోయింది. ఇప్పుడు దీంట్లో పీసులు అయితే వేస్తున్నా. వర్షం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. వర్షంలో మా వంటకాలు అయితే కానిచ్చేస్తున్నాం. అప్పుడు ఇంకా బాగా వచ్చినండి, ఇప్పుడు జర చిన్ననే ఉంది. ఇదే ముసురు లెక్క ఉంటుందో మరి ఏం చేస్తావు రాత్రి. ముసురు లెక్క ఉంటే మాత్రం కష్టమే, ఇక కూర్చొనే ఉండాలి తెలంగాణ జాగారం కూర్చొని ఉండాలి. ఇక తప్పండి. మేము చేసిన మిస్టేక్ ఏంటిదంటే రెయిన్ కవర్స్ తీసుకోలేదు. ఒక రెయిన్ కవర్ ఒకటి ఉంటే ఇట్లా మధ్యలో స్టాండ్ పెట్టి మొత్తం ఇట్లా అడిగి మొత్తం దిగేస్తే అది ఉంటుండే. కానీ సరే ఒక పెద్ద రెయిన్ కవర్ ఉంటే ఇక్కడ స్టాండ్ ఇలా పెట్టి ఇట్లా వేసేస్తాయి. ఏ కూర అప్పటి నుంచి టేస్ట్ చేయలేగా నువ్వు పన్నీర్ ముక్క. చికెన్ లెక్కన ఉంది కానీ ఒకసారి చూడు ఉడికిందా. మీదేసి ఏమే తీరా వివాహ భోజనంబు ఉడికిందా. ఇంకైనా వంట కంబు మనవినన్న వేసిండు పన్నీర్ కర్రీ. సిచ్యువేషన్ పనిచేసే పాట. గాలివానలో గాలివానలో టిండిన్ వాన నీటిలో టిండిన్ మన బెడ్డు ప్రయాణం గాలివానలో వాన నీటిలో బెడ్డు ప్రయాణం గమ్యమెక్కడో తీరమెక్కడో తెలియదు పాపం తెలియదు పాపం. అది జోరువానని తెలుసు, ఇది వరద పొంగు అని తెలుసు. అయినా పడవ ప్రయాణం, ఇది ఆశ నిరాశల పోరాటం. అందుకోరా అదే మ్యూజిక్ భలే వాడి ఏమైనా నీకు రాదారా. వానికి వస్తుంది, నాకు రాదు ఆ పాట మొత్తం. రాదా? రాదు. దిప్పే భలే అందుకున్నాడు ఏమైనా. నాకు కొట్టే, నువ్వు సగమే వాడినావు. సగం కొట్టు. సో గైస్ ఇప్పుడు వచ్చేసి ఒక పాట అయితే వాడుతున్నాం. మీరు ఆల్రెడీ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సరే ఈ సాంగ్ వినే ఉంటారు. చాలా మందికి నచ్చే సాంగ్ కూడా. ఈ సాంగ్ విన్న తర్వాత మమ్మల్ని వేసుకోకుర్రి, ఏదో మిమ్మల్ని ఎంటర్టైన్ చేద్దామని చెప్పేసి పాట పాడుతున్నాం. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అస్. ఓకేనారా? ఓకే. బావలు సయ్యా మరదలు సయ్యా బావలు సయ్యా మరదలు సయ్యా రింబోలా 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 డింగరడిక్కా 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 అరే ఏమవుతుందా. తర్వాత అసలు సాంగ్ అయితే మస్తు ఉండే, మంచి ఊపున్న సాంగ్ అది. ఏదైనా డీజే దగ్గర కానీ ఎక్కడ పెట్టుకొని పోయినట్టయితే మస్తు ఉంటుంది. వర్షం అయితే అదే ఒక్కొక్క సుక్క పడుతుంది. కొద్దిగా ఎక్కువ అవుతుందేమని చెప్పేసి ఇవరకు కవర్లు ఇలా కప్పుకున్నాం. అప్పుడు కొద్దిగా ఎక్కువైంది, ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక్కొక్క చుక్కనే పడుతుంది. నో ప్రాబ్లం. మన అన్నం అయిందా? బంద్ చేసినా లేదా? కింద అడికి రైస్ అయింది, ఇడికి పన్నీర్ అయిపోయింది. ఇప్పుడైతే కానిచ్చేద్దాం. కూరగాయనికి మరీ అయిపోయిన పుల్లలు చేయరా అని చెప్పేసి వాన కొడుతుంది. అలా ఇంకోటి వంచనీకి లేదు ఇప్పుడు మనకు. కింద పెడితే నువ్వు నీళ్ళే తక్కువ పోతివి. ఇంట్లో బియ్యం తెచ్చే వరకు ఆగమైండేమో అనుకో నేను. ఫస్ట్ నీకే ఎత్తపాడు. రే పన్నీర్ కర్రీ చూడాలని ఉందా? ఉంది. చూడు రియో ఎట్లయింది చూడవు. చూడాలని ఉంది, తినేయాలని కూడా ఉంది. డాబా స్టైల్ మసాలా పన్నీర్. నాకు ముక్క
ముక్కకు మసాలా ఇలా పట్టిందా అంతా టేస్ట్ ఎట్లుంది కదా చెప్పు వేరే లెవెల్ వర్మ అంట. దీనికి ఇంకా పచ్చి బఠానీ ఉంటే మస్తు ఉండవు ఇప్పటికి 40 మాట్లాడు పచ్చి బఠానీ దాన్ని చూస్తున్నప్పుడు అలా అనిపిస్తుంది నాకు ఎత్తే అయిపోగా అన్న. నాకు గుర్తులేదు ఆడ సూపర్ అయింది, కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తుంది. సో మొత్తం ఫుడ్ అయితే తినేసినాం కడుపు నిండా సమ్మగా ఉంది. ఇవాళ దాకా వాన కొట్టింది కదా, ఆ వాన కొట్టడం వల్ల మనకు కొంచెం ఈదరగాలి వస్తుంది అనమాట, చల్లగా చక్క శివలాల మీద దొరుకుతుంది. ఇప్పుడు లాస్ట్ పడుకోబోయే ముందు మా దగ్గర కప్ కేక్ అయితే ఉంది. చిన్నప్పుడు రూపాయి కూడా 2 రూపాయలు కూడా వచ్చు కిరాణా షాప్లలో, సేమ్ అట్లే ఉంది. ఏ కూర పన్నవారా తినవా కేక్ మళ్ళీ మీరు తింటారు. ఇప్పుడు ఛాలెంజ్ చేద్దాం, ఇది గిసోటి తీసుకొచ్చి దీంతో చెత్త తయారు పుల్లలకి ఓపెన్ చేస్తే ఓపెన్ కావాలి, క్లోజ్ అయితే క్లోజ్ కావాలి. గట్టెలు చేస్తానన్నా చేయొచ్చురా ఇది పుల్లలంటే టూత్ ఓపెన్ క్లోజ్ ఎట్లా చేస్తారు చెప్పు. అయితే అట్లే ఇది ఓపెన్ ఇది క్లోజ్ అన్న. మళ్ళీ వానెత్తిట్లనే జాగారం చేయాలి. వానత్తేలు ఎవరు ఎవరికి మేలుకొస్తే అది లేపురు టక్కన అన్ని చదివి మళ్ళీ కప్పుకొని కూర్చున్నాయి. వానంతా ఇది మస్టట్లేదు, గడికి సుక్కలు కనబడుతున్నాయి కదా అన్న. కొంచెం మెత్తియే మన ఇద్దరికి ఇది వాళ్ళిద్దరు కాదు రైట్. మొత్తం ప్యాకప్ గిడి కుట్టచ్చు తెల్లారి వరకు గిడి కూర్చున్నాం. ఇవో కాదు, ఈ 2 పట్టుకుందాం, ఇట్లా పట్టుకుంటే నీళ్ళు లేద్దామే. ఈ 2 కుడితే అయిపోతుంది. పండుకోర్రి ఒరే దొరుకుతారు. ఓకే గాయస్, గుడ్ నైట్. పొద్దుగాల కలుద్దాం ఇక. చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి, మళ్ళా చక్కగా ముఖం మీద పడే వరకు మేలుకొచ్చింది. వీళ్ళు నిండగా కప్పుకుర్రు, ఎవరికి ఏమి ఏర్పడతలేదు. ఇంకోటి మళ్ళీ అప్పటి నుంచి వెళ్ళి చేపలు కప్పలు అర్థమవుతలేదు, వాటర్ సౌండ్ అవుతూ ఉంది. ఇంకా పడతలేదు. ఇంత ముందుకు మస్తు సార్లు వాటర్ పైన సర్వైవ్ అయినా కానీ ఇది కొంచెం వెరైటీ ఉంది. టైం వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు 2:53, ఆల్మోస్ట్ 3 వస్తుంది. ఇంకో 3 అవర్స్ అయితే మనకు మార్నింగ్ అయిపోతుంది. చూద్దాం, చిన్న చిన్న చినుకులే పడుతున్నాయి కదా, వీళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. ఒకవేళ వర్షం ఎక్కువైతే లేపుతా. సామాన్ ఉన్నాయి అసలు. సామాన్ అంతా ఓకే. ఒరుగుతాం మళ్ళీ కొద్దిసేపు. మంచిగా నిద్ర పట్టింది, ఒక రేంజ్లో పట్టింది నిద్ర. నైట్ ఒక 2-3 సార్లు మేలుకి వచ్చింది అంతే. ఇప్పుడు తెల్లారి ముంగటిన అయితే ఏమన్నా పట్టిందా, మంచి ఇట్లా ఊపుతుంది అలలకి, ఏదో ఉయ్యాల మీద ఊపుతున్నట్టు నిద్ర పడుతుంది. మనం వచ్చేసి గాడ మధ్య లంగర్ వేసుకొని ఉన్నాగా, తెల్లారేసరికి మీద చూడ చెడికి వచ్చినాం. వెనక మొత్తం చెట్లే. ఇంకా కొద్దిగా ఆగితే మొత్తం వాళ్ళకి ఎక్కుతుండే కావచ్చు. మేము ఇంకా అట్లే ఉన్నాం, ఇంకా ఏం పాము గేమో వచ్చి ఏమి ఎక్కలే లోపలికి. వీళ్ళు వేస్తలేరు ఇంకా చింక్రీస్. టైం ఎంత అవుతుందా? టైం మీరు చూసినట్టయితే 7:32 అయితే అవుతుంది. లేచినారా కూర లేపు మరి. కూర ఇదే సగం అన్నాడు రా, ఎటు మెస్లో రాలే. ఎవిరా చల్లు, ఇంకేం చల్లు, నిద్ర మొత్తం పోవాలి. ఇప్పటికే చలి పెడుతుందంటే మొత్తం నీళ్ళు చల్లుతుంది మొత్తం. మధ్యలో ఏ క్యాంపింగ్ లేట్ అవుతాయి అందరికంటే. మధ్యలో ఉండే మనం నైట్ యాదుకుందా గిల్ల కొట్టుకొచ్చిన మధ్యలో గాలికి గుంజుకొచ్చింది మొత్తం. గాడులు ఎట్లా పెట్టిందా ఇది ఎందుకు పోతుందంటే అటు ఇటు మెయిన్ ఇది మనకు గోడ కట్టినట్టు ఉండే వరకు ఇది మొత్తం నూక్కొస్తుంది మొత్తం బోట్ని. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ మధ్యలో పోనీకి ట్రై చేద్దాం.
మన క్యాంపింగ్ అట్నే కంటిన్యూ చేద్దాం. ఇక స్పెషల్ ఏంటంటే వేప పుల్లలు కానీ అదేంటిది బ్రష్లు కానీ ఎవరు తెచ్చుకోలే, జస్ట్ నోళ్ళు నీళ్ళు పోసుకొని కానీ ఇచ్చేసాను పనిగా. గివ్వునే ఇరుచుకున్నా గిడికే గిడిదే ఫిష్ ఎట్లా తిడదామా, ఫిష్ ఎట్లా తిడదాం అనుకుంటుందా, దొడ్డు చూసి ఇరిసిరానికి ఇంత ఉండాలి. దెబ్బ తెచ్చుకుంటే కోలిగేటిది. సరే మీరైతే నూకురు మధ్యలో అనుకుంటాం. మళ్ళీ ఇంకో నీళ్ళు వేయాలి. ఆల్కకుంటే అయిపోయినాడు నువ్వుకేదు. అరే చేపరా రే, చేప 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 చిన్న పిల్ల చేపలేరా చూపిస్తా. వెనక కొట్టరి, కొద్దిగా వెనక కొట్టరి, బోట్లు వెనక కొట్టరా. చిన్న పరక పిల్ల. అప్పటి నుంచి తనలాడుతూ ఉన్నాం. మాకు గాలి ఎదురుగా వస్తుంది కదా, అందుకే ఆ చెట్ల దాకా పోయి మన లంగర్న చెట్లలో వారేద్దామన్న ఆలోచనతో అయితే ఉన్నాం అనమాట. చూద్దాం మరి ఏం చేస్తాం. మొత్తానికైతే మన డెస్టినేషన్కి ఏరుకున్నాం. ఇక్కడి నుంచి ఇప్పుడు కదలకుండా కూర్చున్నాం. మీకు ఎంత గాలి వచ్చినా సరే అడిగి పోము. ఓ కుర్రా నూకెత్తా జర్రైతే లేదు రా చేసాలా ఇప్పుడు పడదల్లా పడుతున్నావు. నువ్వు పడితే వాడు కెమెరా ఇసిరేసి వాడు. ఈడ మాది ఒక గుడి ఉండే, ఆ గుడికి సంబంధించిన పాత విగ్రహాలు తెచ్చి ఇటు సైడ్ అయినా లోపల వేసారు. అన్ని సలాకలు ఉండే. వీళ్ళ నూకేసాం అనుకో పక్క మంది దిగితే ఆడేస్తాం. అదో మరి ఇప్పుడైతే కాఫీ పెట్టుకుంటాను నేను. కాఫీ తాగన్నా. కాఫీ నిన్న వాడు అయితే షెడ్ ఎక్కిరిచినావు కానీ ఇలా ఎంత మంచిగా చదువుతా. సరే చక్కెర చూసి మామూలు మొత్తం మొడగొట్టారు. గింతున్నారు దీంతో పెట్టుకుంటారు కాఫీ. నిన్న 4-5 నిమిషాలు బుక్కిండి, లేకపోతే ఇప్పుడు సరిపోవు. నేను ఏడా బుక్కినా మస్తుంది మీ అన్నాడు. తాగేపు తాగుతా మంచిగా ఉందిరా. మరే అన్ని కలుపురా ఒకసారి, వీడికి కలిపిస్తావు మంచి. కాఫీ మస్తు పెడతా అంటే మళ్ళీ నన్ను ఆగని చెప్తారు. మంచిగా కలవాలి. ఫస్ట్ అయితే చేయదండి మరి. వీడి నిన్న వేస్తే మంచిగా రాలేదు కాఫీ. వీడు వేస్తే మంచిగా రావడానికి రీజన్ ఏంటంటే వీడు హైదరాబాద్లో కొన్ని రోజులు ఉన్నప్పుడు నేను హోటల్లో పని చేసిండట. మా బాబాయ్ టీకింగ్సే వాళ్ళకి పోయినా, ఆయనకి యాక్సిడెంట్ అయ్యిండే. లిమిటెడ్ వచ్చినాయి ఇలా డైలీ పాల ప్యాకెట్ 2-5 వచ్చినాయి. నాకు 2 మీకు మంచుకోటి. ఎందుకు నేను కాఫీ తాగుతా. ఇప్పుడు నువ్వు తాగా నువ్వు మనకి రిపేర్ ఉండిద్ది అంతే అని. ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న గేమ్ అయితే ఆడుతున్నాం. రీసెంట్గా బిగ్ బాస్లో వెళ్ళిన చూసిన ఆ గేమ్ ఏంటిదంటే కలర్ పేరు చెప్పగానే టక్కన కలర్ ముట్టుకోవాలి. ఎవరైతే లేట్ ముట్టుకుంటారో డబ్ల్యూ వేసాడే అని కొట్టినాక మళ్ళీ వాడే దెబ్బలు తిన్నాడు కలర్ చెప్తాడు. ఓకేనా? ఫస్ట్ నత్తి లేదా పడరు. ఎవడైతే లాస్ట్ కొత్తలో వాడు కలర్ చెప్పాలి. అంటే వాడు ఫస్ట్ రౌండ్కి సేఫ్ లేకుంటాడు. కమాన్ సరే నేనే సేఫ్ చెప్పరా లేకపోతే నువ్వే చెప్తా. ఇక నువ్వే ఏదైనా కలర్ చెప్పు. మా ఇద్దరిట్లో ఎవరు లేట్ ముట్టుకుంటే అనాలి. గ్రీన్ నెక్స్ట్ అన్ననే లేదు బ్లూ
గ్రే కలర్. గ్రే ఆయన ఉండేరా గ్రే అంటే ఏంటి అడుగు ఫస్ట్. నువ్వు గ్రే ముట్టుకో బరబరే. గ్రే కలర్ గ్రే బుడి కలర్. లైట్ ఎల్లో. లైట్ ఎల్లో. లైట్ ఎల్లో మరి లైట్ ఎల్లో కాకపోతే ఇదేంటి? అది కాదు. ఎందుకైతే ఇదే లైట్ ఎల్లో. ఇదే లైట్ ఎల్లో అన్న. ఇంతమంది కన్నారు గారు ఇదే లైట్ ఎల్లో గిది. నాని బ్రో చెప్పు. గిది ఎల్లో లైట్ ఎల్లో కదా. ఇగో గిల్లు ఉందిరా లైట్ ఎల్లో. అది కూడా కాదు. ఇదేంటి ఎల్లో కాదు అది. గిది అది కొట్టురా ఎల్లో కాదు. ఏది లైట్ ఎల్లో? ఇది లైట్ ఆరెంజ్ కావచ్చు. నేను అదే ముట్టుకున్నా అప్పుడే. ఏడా ఇది కూడా కాదు. అదే ముట్టుకున్నా. లైట్ ఎల్లో ఇది కాదు. అంగి జరుగుతలేదు. అత్తులు పడగల్లా. వైట్ కలర్. పింక్. పింక్ ఏడుందిరా. అయ్యో వచ్చే ఇంకేదేమన్నా చెప్పిన ఆలోచించి నువ్వు కొట్టినావు. నేను ఎందుకు కొట్టినా? ఇది పడ్డదని వచ్చిన. ఇది పడ్డదని వచ్చిన నేను. ఇక చాలు ఇక నేను చెప్తా. ఇక చాలు. కూరగాయలకి 3 సార్లు పడ్డాయి. నేను చెప్తా. ఏ చాలిగా. అల్యూమినియమా? సిల్వర్ కలర్. సిల్వర్ కాదు కదా. సిల్వర్ కలర్. సిల్వర్ ఇది కాదు. ఇది అదే సేమ్ ఉన్నాయి కదా 2 మరి. సేమా సిల్వర్ కలరే. పటా పటా పటా. ఇంతకుముందు కాఫీ అయితే తాగినాం, చాలాసేపు గేమ్ అయితే ఆడుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకురాలేదు. చాయ్ తాగితే బేగలొత్తున్నాయి. బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకురాలేదు కాబట్టి మా దగ్గర స్వీట్ కార్న్ అయితే ఉన్నాయి అనమాట, కంకులు. వీటిని వేసేద్దామా? కాల్సులు ఎట్లా కాదు కానీ వీటిని ఒలిచి ఫ్రైలోకి వేసుకో. రాత్రి ఇక్కడ చెప్తా. మీ అందరికి ఒకటి. రాత్రి పండుకున్నావా? రాత్రి 1 2 కాదు 2కేమో అనుకుంటా. 2 ఎంతనో అవుతుంది. చూసరికి దింపేబడి రేపలా పండుకున్నాడు. పక్కకు నాకు ఇటు నువ్వు ఇటు నేను ఇటు నవీను అటు పండుకున్నాడు. నిద్రలా దొడ్డి రికార్డ్ చేస్తే అయిపోయా. అదే అన్న చూసిన ఒకటేసారి అన్నాడా? ఒకటేసారి అన్న దొడ్డి అంటే అన్న లేచిండు తప్పుడే కూకున్నాడు. మళ్ళా వండుకున్నాడు. వాడిని గుర్తులేనట్టుంది. ఏమో మరి. కంకులు ఫ్రై చేద్దామని చెప్పేసి నేను చెప్తే మంచిగా ఉల్లిగడ్డలు కడి చేసిండు, మిరపకాయలు కడి చేసిండు. ఈ కంకిని కూడా చాకుతో కడి చేస్తాను. అప్పటి నుంచి ఏదో ఇత్తా అంటున్నా. ఆయన తేలికొసుకున్నాడు. బాగా కట్ అయింది. బాగా బ్లడ్ రావాలి. లోపల కట్ అయింది. నాకు బ్లడ్ లేదు. ఇంకేం సీమ్ పోతుంది తినకి. గట్లుంటుందా? తినడు. అరిచేయాల సీమ్ పోయేది కావచ్చు ఆయన. అరిచేయాల సీమ్ పోయేది కదా. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. నువ్వే పోతా. గిన్నె పెట్టి అన్నం మంటుంది. అన్న మొఖానికి కొడుతున్నా. అవన్నీ వేస్ట్ చేస్తాడు. పని కొడదామా? రాళ్ళతో కొట్టాలి. అది రాళ్ళేమో. ఉప్పు చెట్టలో వాడదామని. ముక్కు తాకింది. ఆ పళ్ళల్లా మక్కలి పక్కన అవలికట్టు అవుతే ఎట్లా గమ్మతున్నాయి చూడతారు. మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తా. మొత్తం టార్గెట్ చేసిండు. ఏది మొత్తం మీద అవుతా నూనె. నువ్వు పొద్దున్న లేచి నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తావు చెప్పు. 1 minute చెప్పరా. తాళపల్లి వంశీ. అంతే. మై స్టడీ 5th class. మీ తాళపల్లి? I am working Telugu Adventure YouTube channel. As a team member. As a team member.
నాట్ వర్కింగ్. యాజ్ ఏ టీమ్ మెంబర్ నాట్ వర్కింగ్. దిస్ ఇస్ మై ఛానల్. అవర్ ఛానల్. This is our channel, and I am making sweet corn. different adventuring videos. Different adventure in water. Today is in water adventure. Correct. This is pani. Blue color can. This is water can. This is blue color can. That is white color can. That is blue color can. This is camera. chopping board. This is red color teacher. And పొద్దుగా లేచి ఏం చేసినావు చెప్పు. I am not going in outside. Only pani. I 1 hour, I 2 hour. This ground is full. ఏం చెప్తున్నారా? అసలు ఏం చెప్పాలనుకుంటున్నారా? ఈ మగ్గిత్తులు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కోసం అన్నట్టుగా చేసుకున్నాం మేము. ఆకేడికి వచ్చి మేము ఆటలాడి అదొకటి ఇదొకటి చేసి చాయ్ చేసుకుని అది చేసేవారు కదా. టైం ఎంత అవుతుందిరా? 11:40 దగ్గర. బ్రేక్ఫాస్ట్ కోసం మనం చేసుకునే లంచ్ అవుతుంది మనది. అయిపోయిందా? ఏదో తక్కువైందా? మసాలా కొంచెం ఇష్టమైందా? ఇష్టం అయితే ఇవ్వరు వీడు దుంకు మంచిగా. నాకైతే రిసెప్షన్ వచ్చినాయి ఇప్పుడు. నీకు బీపీలు ఎత్తున్నారా? అది ఇష్టం కాలేదన్నట్టు. కాలే. కొత్తిమీర నిమ్మకాయ అంటే మస్తు. అదే కావచ్చు తక్కువైంది. నెక్స్ట్ టైం ఏం చేద్దామంటే నా బ్లాగ్లోనే తింటున్నా కాల్చిన కంకులు ఒడుచుకొని దాంట్లో కొత్తిమీర ఉల్లిగడ్డలు అవి వేసుకుంటే మస్తు ఉంటుంది రా. కరెక్ట్ సెట్ కాలే కానీ ఇప్పుడు వచ్చేసి ఫిషింగ్ అయితే చేస్తున్నాం గాయస్. ఫిషింగ్ కోసం మనకు ఎర్రలు లాంటివి కావాలి కదా. ఎర్రలు అయితే ఇప్పుడు మా దగ్గర లేవు. అందుకే నిన్ననే ఆల్రెడీ మైదా పిండి గుడ్డు అయితే తీసుకొచ్చిన. మరి పిండి ఎక్కువ గుడ్డు కౌస్ తక్కువైతే అవి రావు. మరి ఎట్లా? ఒక సగం తీసుకొని సగం సైడ్ గుడ్డు కలుపు, ఒక సగం సైడ్ అది వేరే కలుపు. ఎందుకంటే అది ట్రాప్ నీకు వేద్దాం. వేరే ఇంకేముంటుంది పిండి? సగం నల్ల కలిపి ఉత్త పిండి వేద్దాం అంటున్నాం. ఇంకా దీనికి ఇంకా తవుడు తెచ్చుకునేది ఉండే, మాకు మిస్ అయింది. తవుడు ఉంటే మజా వస్తుంది. ఈ బెండ్లు ఎప్పుడు వాడలే, ఫస్ట్ టైం వాడుతున్నా. దీన్ని ఎట్లా కట్టాలనో ఏం కథనో ఐడియా లేదు. వీళ్ళకి లేదు ఐరన్ ఫ్రేమ్ వచ్చింది, దీని అయితే వాడి కడదాం. ఇక దీంట్లో వాటిని దీని మీద వండుకుంటే మంచిగా పసు ఉంటుంది. సరే ఇక వెరైటీ ఒక్కొక్క గాలం అయితే వాడితే లేదని చెప్పేసి ఈ విధంగా గుత్తిగాలం అయితే తెచ్చిన. ఒకదానికి మనకు 3 ఉంటాయి అన్నమాట. 3 దిక్కులలో మనం పిండి పెట్టేసినట్టయితే ఏదో ఒకదానికి పడే ఛాన్స్ ఉంటుంది. మనం కట్టిన సన్న బెండు అది ఒక్క గాలానికి ఆపుతుంది కావచ్చు. 3 గాలాలు గుత్తిగాలం ఉండే వరకు అలా ఆపుతలేదు. అందుకే బెండ్ చేంజ్ దీన్ని పెడుతున్నా. దీన్ని కూడా ఎప్పుడు వాడలేదు, ఫస్ట్ టైం వాడుతున్నా. ఎట్లుండో చూద్దాం. దీనికి సోలకే పెట్టండి, ఇట్లా కట్టన్నా తడతడ పెట్టచ్చు. అసలు ఇలా చేపలు ఉన్నాయో లేదో ఐడియా లేదు. అక్కడక్కడ చిన్న చిన్న తడలు కొడుతున్నాయి. మరి చిన్న చేపలు అయితే ఉన్నాయా, మరి ఏమున్నాయి అని చెప్పి చూద్దామని చెప్పి చేస్తున్నాం. అవి కింద పిత్కంది ఉండొచ్చు. మేము పెద్ద పెద్ద గాయాలు ఎత్తున్నాం. 2-3 కిలోలు పట్టే చేపలు పట్టే గాయాలు రావి.
వీటిని వేసుడే ఉన్నది దగ్గర గంటన్నర నుంచి అలా వాడుతూనే ఉన్నాం. తడలు కొడుతున్నాయి మేము వేసిన దగ్గర, చిన్న చిన్న గింత ఉన్నాయి, ఖరాబడ్డాయి కూడా మాకు 2-3. కానీ ఈ గాలాలు పెద్దగా అయిపోయేసరికి వీటికి పడతలేవు అనమాట. సో నెక్స్ట్ టైం మళ్ళీ లెక్క వచ్చిన ఎప్పుడన్నా వచ్చినట్టయితే చిన్న గాలాలు తీసుకుని వద్దాం, మేబీ అప్పుడు పడే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు టైం వచ్చేసి 1:44 అయితే అవుతుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. ఒరే నాకు కట్టేపోయిందిరా, ఎండ నడినెత్తి మీదకి వచ్చింది, సుర్రం అంటుంది. పొద్దుగాల మంచిగా ఉండే కారా, పొద్దుగాల నుంచి అసలు ఎండ తలగలే. ఇప్పుడు చంపుతుంది తీరా వాడే టైం వేస్ట్. ఏమైందిరా నీకు గాలం లేదా? ఇగో గాలమే పోయింది అజ్జా. బెండేది బెండు కూడా పోయిందా? గాడు ఉందా? ఆయన అదే అవుతావు అక్కడ ఒకటి పోతుంది, పోతున్నాడు. దానికి ఉంది అట్లే ఉంది కూడా ఉంది. దానికి 2 దారాలు కట్టినాయి, ఇంత ఇంకోటి దారం ఉండే. గాలమే కట్టరా, నువ్వు చేపలు పడతావురా. నేనైతే క్లోజ్ చేసుకుంటున్నారు. అది నేను కూడా ఇప్పుతున్నా. ఇక మనోడు గుడ్లు పిండి తెచ్చింది కానీ ఏం లాభం, ఒక చేప కూడా పడలేదు. ఈ వీటిని ఆమ్లెట్ వేసుకున్నా అయిపో ఆ గుడ్లు. అవుగా ఏంగా పడితే ఫ్రై చేసుకుందామని ఆలోచనలో మనం ఉంటుంది. సో వీటిని అయితే నీళ్ళని వేసేస్తున్నా, చిన్న చిన్న చేపలు ఏమైనా ఉంటే తినేస్తాయి. సో యాక్చువల్గా ఈ క్యాంపింగ్లో 5 times కామెంట్స్ చదువుదాం అనుకున్నా, కానీ మా యాక్టివిటీస్లో పడిపోయి మేము మర్చిపోయినాం కామెంట్లు చదవాలని చెప్పేసి. సో ఇప్పుడు వచ్చేసి 3rd time కామెంట్స్ అయితే చదువుతున్నా. అరే 3rd time కదా, ఇలా చదవలేగా మొత్తమే, నిన్న 2 times చదివినాం అన్నట్టు. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ కామెంట్ మదిరే ప్రకాష్ అని చెప్పేసి ఉంది. సూపర్ అన్న, ఐఆమ్ యాదవ్, ఐ లైక్ దిస్ వీడియో అని చెప్పేసి ఉంది. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. విఎంఆర్ ఎడిట్స్ అని చెప్పేసి ఉంది. అన్న ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజెస్ చేయండి. మీరు ఈ వీడియో చూస్తారంటే ఆల్రెడీ మన ఛానల్లో 1-2 ఓవర్ నైట్స్ పడే ఉంటాయి. అలాగే నెక్స్ట్ కామెంట్ వచ్చేసి హుజురు బాయ్స్ అని చెప్పేసి ఉంది. న్యూ కాన్సెప్ట్ వీడియో అన్న, ఇది సూపర్ అన్న అని చెప్పేసి కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఈ ఐడియా వచ్చేసి ఎప్పటి నుంచో ఉండే, కాకపోతే ఇంప్లిమెంట్ చేద్దామంటే కరెక్ట్ టైం రాలేదు. సో మొత్తానికైతే ఆ రోజు అట్లా కలిసి వచ్చింది. వీడియో కూడా చాలా బాగా వచ్చింది, మొత్తం అన్ని రకాలుగా ఉంది ఆ వీడియో. కాకపోతే అనుకున్నంత రీచ్ రాలే. ఒక 1 lakh అన్న పోతుందేమో అనుకున్నాను, కానీ ఒక ప్రజెంట్ ఇప్పుడు 50,000 మీద ఉన్నట్టుంది. సో ఇవి గైస్ నేను 3rd time చదివిన కామెంట్స్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నా. ఇప్పుడు ఇక మన టైం అయితే దగ్గర పడతా ఉంది. 1:58 అయితే అవుతుంది. ఇంతకుముందు 1:40 ఏమో ఉండే, 1:58 అవుతుంది. మీకు కనబడదు అక్కడ నుంచి, చూపిస్తా. ఇగో 1:58 అయితే అవుతుంది అన్నమాట. ఎండ మొత్తం నెత్తి మీదకి వచ్చింది, సుర్రం అంటుంది, మామూలుగా లేదు. పొద్దుగాల నుంచి మంచిగా ఉండే. ఏమైనా ఉందారా చల్లగా తినేది? పైనాపిల్ ఒకటి ఉంది. ఇక అదే లాస్ట్ ఫుడ్ మాది. మేము ఎక్కువ ఫుడ్ తినాము. ఇక ఇప్పుడు ఉన్నంతసేపు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాం. ఇక మన వంశీకి కోళ్ళు కోసుడు, చేపలు కోసుడు, ఈ విధంగా యాటలు కోసుడు అయితే బాగా అలవాటు అన్నమాట. ఇంతకు ముందు వీడు మటన్ కొట్ట కూడా వేయండు, అందుకే వానికి ఆర్డర్ పైన ముక్కలు కొట్టేవాడును. ఒక మేకని తీసుకొచ్చి ఇచ్చిరంటే ముక్కలు చేసి మీకు ఇచ్చేస్తాడు. ఈ సామాన్ పోయినప్పుడు డింపి నేను పోయినమాట అలా తీసుకునేటప్పుడు ఇక నేనేమో మంచిగా ఉన్నది తీసుకున్నా. ఇక డింపి మీద సెలెక్ట్ చేసిండు, ఇదంతా ఖరాబ్ అయింది. ఈ పక్కన లోపల ఖరాబ్ అయింది, ఎట్లా వెళ్తుంది దానికి? ఏమో మీద మంచిగా ఉందిరా, నీట్గా గిట్ల ఎల్లో కలర్ ఉండాలి, మంచి తీయ ఉంటది. ఏడా ఇగో సగం అది ఉంది, సగం ఇది ఉంది. లోపల నాకెలా వెళ్తుంది? కోని పైనాపిల్ కోయి. మా పిట్టల ద్వారా అయితే తింటుండే ఫస్ట్. మన లంగర్ని తీసే టైం అయితే వచ్చేసింది. అక్కడ చెట్లలో ఉంది, వస్తారు రా చూద్దాం. మనమే అడిపోతున్నాం కదా చెట్ల నీళ్ళు. నైట్కి ఇట్లా వేసుకున్నాడు అసలు మన లెక్కకి. కింద మంచిగా అప్పటి నుంచి వెళ్ళి మాకు అక్కడ ఒక పిట్ట కూడా కనబడుతుంది. అన్ని జరిపోతి గడ్డి అంటారు కదా, జరిపోతి గడ్డికి ఇలా చక్క నిలబడి ఉంటుంది. పిట్ట ఏం చేసిందంటే ఇట్లా నిలబడి ఉన్న వాటి అన్నిటిని ఇలా దగ్గర తీసుకొని దానికి పిట్ట కూడా కట్టింది. ఈ కోన ఎట్లా పట్టుకొచ్చిందేమో దగ్గర దాకా. వెరైటీ ఉంది, ఇప్పుడు మీకు చూపిస్తాం. దాని దగ్గర కొంచెం డిస్టర్బ్ అయ్యాము, వీటిని కొంచెం దగ్గర పోయి చూపిస్తాం. ఒరే అది ఎన్ని చెట్లు వాడింది చూడరా. ఇగో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 దగ్గర 25 చెట్లను వాడింది.
కాదు కొడుతున్నాయి అదేనా? అదే ఇక పెద్ద స్పైడర్ ఉంటుంది చూడండి. అన్న వచ్చినట్టుండే దాన్ని. లేదు పెద్ద పిట్టలు దీని మీద పట్టాయి. ఏదో చిన్నదే కానీ అసలు దాన్ని ఆ ఐడియా ఎట్లా వచ్చింది దానికి? ఈ ఐడియా వస్తే నీకు ఏమైనా అనిపిస్తుందా? ఒకవేళ మనం ఇక్కడ ఎక్కువ చెట్ల దగ్గరికి పోతే ఆ చెట్లు అన్నిటికి దగ్గరికి అనుకుని మనం కూడా ఇసుడు ఒకటి తయారు చేయొచ్చు. మన టైం కూడా దగ్గర పడ్డది. మేము ఇప్పుడు కొట్టాల్సిన అవసరం లేదు, లంగర్ తీసేసినాం కాబట్టి ఇది మెల్లగా 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 మన సైడ్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ లోపల మేము కొద్దిగా ఇక రెస్ట్ తీసుకుంటాం. ఇక సామాన్ చదువుకుందామారా? సామాన్ మొత్తం షార్ట్ అవుట్ చేసేద్దాం. మరి కాలు ఆంతలేవురా చల్లగా రెడీ పట్టుకో పోతుర్రా పోనా పొట్టు ఈత కొట్టినాం, ఫుల్ ఎంజాయ్ చేసినాం. లాస్ట్కి అయితే పురా ఏమైనా తెప్ప అంటే ఒక్క రౌండ్ అనేది దాంతో నేను పోదాం అనుకున్నా, మీరు వెనుకూరికి వచ్చారు. ఏమైనా నువ్వు కొట్టుకుంటా పోనంటివి ముస్తారని భయం జింగిడా. మేము వెనుక ఈత కొట్టుకుంటే నువ్వు తెప్ప కొట్టుకుంటా పోనంటివి. ఎంత దూరం అని పోవాలి? అది నాకు వచ్చిన కొత్త తెప్ప. ఇదివరకు ఎప్పుడు ఎక్కలే మంచిగా ఆపినావు కదా. మరి ఆపినా ఎన్నింటికి స్టార్ట్ చేసినామో ఎగ్జాక్ట్గా ఎవరికి ఐడియా లేదు. మామూలు కూడా కలిసి అవుతారు, నాకు కూడా గుర్తులేదు. ప్రజెంట్ టైం అయితే 2:49 అవుతుంది. దిగుతున్నా మరి నేను వెళ్తున్నా అడుగు అంతే. నాకు తెలుసు రెండింటికే స్టార్ట్ చేసినాం. ఎక్కువనే ఉన్నాం అంతే, 2-2:30 అంతే అన్న. నాకు 3:30 అన్నట్టు కానీ ఎక్కువనే ఉన్నాం. ఏమో గైస్ కొంచెం అటు ఇటు అయితే అడ్జస్ట్ చేసుకోర్రి, నాకు టైం గుర్తుంది. నెక్స్ట్ టైం నుంచి లోడ్ చేసి పెట్టుకుంటా. నేనైతే పోతున్నాం, మళ్ళీ వచ్చి చెప్తా ఎండింగ్. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు వీడియో. ఒకవేళ దీనిపైన ఒక 8K అనుకుంటున్నా, గట్టిగా ఉంది కదా. 8K చాలా కష్టపడ్డాం, ఎందుకంటే నిన్న ఆఫ్టర్నూన్ దాకా దాన్ని తయారు చేయడానికే సరిపోయింది మాకు. ఇంతకుముందు తయారు చేసింది మోడిఫికేషన్ చేయడానికి అంతగా టైం పట్టింది. ఇప్పుడే కాదు అంటే 8K వచ్చేసి ఇప్పుడు మనకు వారంలోనే 1 మంత్లోనే కావాలని ఏం లేదు. 1 year లోపల అయినా సరే 8K లైక్స్ ఎప్పుడు కంప్లీట్ అయితే అప్పుడు నేను మీకు ఎస్టర్డే చెప్పినా కదా, అదే బెడ్కు ఒక 4 పయ్యలు ఉండి అది రోడ్డు మీద పోతే ఎట్టుంటుందో అది మీ ఇమాజినేషన్కి అయితే వదిలేస్తున్నా. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. 8K లైక్స్ కంప్లీట్ అయినాడు కంపల్సరీగా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాం. మాకు గుర్తు చేయండి ఆ టైం. అట్లే మళ్ళీ ఇంకోటి నేను కాదనుకున్నాను, మస్తు అయింది మొత్తానికి అయితే. ఇప్పుడు వీల్స్ కూడా అంటుండు కదా, కాకపోతే నాకు తెలిసి అయితే నవీన అస్సలకే కాంప్రమైజ్ కాడు. ఏదన్నా తక్కువైనా సరే అద్దురా మళ్ళీ వేద్దాం అన్నట్టు అంటాడు, కానీ ఖచ్చితంగా చేస్తాడు నాకు తెలిసి. అది వీల్స్ కూడా ట్రై చేసి ఇక రన్ చేద్దాం, అది నడిపిద్దాం. మునిగిపోతుంటారు కదా బెడ్, అదే అనుకున్నా కానీ నాకైతే అస్సలు ఆగింది బెడ్ ఎట్లుంటుందో అట్లా. కానీ ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే కరెక్ట్ చూపించలేకపోయినాం మీకు. డ్రోన్ క్రాష్ అయింది నిన్ననే. కొన్ని ఫుటేజ్ తీసినాం స్టార్టింగ్ లాంచ్ చేసినప్పుడు, క్యాంపింగ్ చేసినప్పుడు తీద్దామంటే మా దగ్గర డ్రోన్ లేదు. కొంచెం మనీ అడ్జస్ట్ చేసుకొని అయినా సరే ఒక డ్రోన్ తీసుకోవాలి. ఇంకేముందిరా, ఇంకొక సెకండరీ కెమెరా కావాలి. 1 కెమెరాతో అడ్జస్ట్ అవుతలేదు. మన సామ్సంగ్ ఫోన్ పెడితే ఈ ఫుటేజ్ ఆ ఫుటేజ్ మొత్తం ఏటో ఖరాబ్ అయిపోతుంది. వాయిస్ కూడా కొద్దిగా ప్రాబ్లం చేస్తుంది. ఇంకా చాలా టూల్స్ కావాలి మాకు. ఒక కట్టర్ లేదు, వెల్డింగ్ మిషన్ లేదు, ఏది లేదు. అవన్నీ సమకూర్చుకోవాలి. ఇప్పటికీ ఇక చెప్పాలంటే చాలా ఖర్చు అయింది. మీరు సపోర్ట్ చేయండి అంతే. ఇక నేను పైసల గురించి ఇవన్నిటి గురించి నేను డిస్కస్ చేయదలుచుకోలేదు. ఎంత అదైనా సరే ది బెస్ట్ చేయడానికే ట్రై చేస్తాం. దీన్ని కూడా తక్కువేం ఖర్చు కాలేదు, మస్తు ఖర్చు అయింది దీన్ని కూడా. సో దీన్ని మల్టీపర్పస్గా ఏదైనా యూజ్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. సో ఈరోజు వచ్చేసి వీడియో ఇంతే. వీడియో కనుక నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్.